కమిటీలో మీరు పని పెట్టండి, మాకు బాధ్యత ఇవ్వండి. మీరు ఎట్లాంటి బాధ్యత ఉండాలని అంటే మాకు తీరిక లేనంత బాధ్యత ఉండాలి. మీరు ఎట్లాంటి పని చేయండి, మేము పని చేయడానికి రెడీ. మీరు ఎనీ టైం మీరు ఎప్పుడు రమ్మని చెప్పిన మీకు ఇక్కడ సమస్య వచ్చింది హాస్పిటల్లో మీ సూపరింటెండెంట్ దగ్గర కానీ మిగతా ఏదైనా సమస్య వచ్చిందనంటే 100% వస్తాం. కాంట్రాక్టర్ మీకు ఇబ్బంది పెడుతుండు, కాంట్రాక్టర్ మీద కూడా పోరాటం చేసి ఎవరిని వదిలేదు లేదు. ఎందుకంటే మా హక్కును మేము అడుగుతున్నాం, ఎవరిని ఆస్తి అడుగుతలేం, ఎవరిని ఆస్తి అడుగుతలేం. మేము పని చేస్తూ ఉన్నాం, మా పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వమని అంటున్నాం. దానికోసం మీదేం నొప్పి వచ్చింది? దీన్ని అది కాంట్రాక్టర్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు దీనికోసం సిద్ధంగా ఉండాలి. మేము యుద్ధం కోసం తయారు చేయడానికి తిరుగుతున్నాం. మీరు యుద్ధం కోసం ఇప్పటి నుండి కత్తులు రెడీ చేసి పెట్టుకోండి. మన యుద్ధం అంటే కత్తులు కాదు, నాలుకతోటి కాదు, మీ మాటలతోటి అక్కడ భయపడాలి. ప్రెస్ వాళ్ళు వస్తారు, అక్కడ ప్రభుత్వాలు వస్తాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది, అన్నీ పోతాయి. కానీ వీళ్ళ సమస్యలు ఇంత పెద్దవి ఉన్నాయని మనం మొన్న చూసిండ్లో వచ్చి మీరు చూసినాం. రాష్ట్ర లెవెల్లో మనం ఒక సభ పెట్టినాం. సభలో చాలామందిని అరెస్ట్ చేసిండు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తుంటే కానీ మేము తప్పించుకొని పోయినాం కొంతమంది. అక్కడ దాదాపు మీడియా మొత్తం నేషనల్ మీడియా కూడా వచ్చింది. ఆజ్తక్ కానీ ఇండియా టుడే కానీ ఇట్లాంటి ఇంగ్లీష్ ఛానల్ కానీ హిందీ ఛానల్స్ ఇట్లాంటివి కూడా ఛానల్స్ వచ్చినాయి. వాళ్ళంతా లైవ్ ప్రోగ్రామ్ పెట్టిండ్రు, మీరు చూసిందో లేదు, మీకు తీరిక ఉండకపోవచ్చు. కానీ అంత లైవ్ ప్రోగ్రామ్ పెట్టి అంత పెద్ద ప్రోగ్రామ్ చేసినాం. దానివల్ల ఏమైందంటే ప్రభుత్వంకు అరే వీళ్ళు ఖచ్చితంగానే వీళ్ళ సమస్య ఉన్నది, ఈ సమస్య మీద వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి చేయాలని మనకు సంవత్సరం కాలం పాటు అంటే 1 ఇయర్ది అంటే దాదాపు కొన్ని డిపార్ట్మెంట్లకు రాకపోవచ్చు కానీ దాదాపు 1 ఇయర్ది కూడా బడ్జెట్ ఒకటిసారి వేసేసింది. మరి మీకు ఇక్కడ ఎట్లున్నది నాకు తెలియదు కానీ వైద్య విధాన పరిషత్ అయితే మొత్తం వేసేసింది బడ్జెట్. సంవత్సరం కాలం పాటు మార్చి వరకు వచ్చేసి ఉన్నది. నెల నిండాగానే 4 నుంచి 5 తారీఖు లోపల జీతం వచ్చేస్తుంది. నాకు లాస్ట్ మంత్ 4 తారీఖు నాడు వచ్చింది. రెగ్యులర్కు ఏ రోజు వచ్చిందో అదే రోజు వచ్చేస్తుంది. అవి వెంటనే కాంట్రాక్టర్కి అకౌంట్లో వేసింది. ఇంతకుముందు ఎట్లుంటుండే DCH అకౌంట్లోకి వచ్చేది, DCH ఇట్లా మార్పిడి చేసుకుంటే ఇప్పుడు డైరెక్ట్ కాంట్రాక్టర్ అకౌంట్లోకి వస్తుంది. కాంట్రాక్టర్ మీకు 1 డేలో అదే రోజు కొట్టాలి. కొడతలేడు అనేది కూడా మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి. మీకు టచ్లో ఉంటే మీకు తెలుస్తుంది. జీతం కోసమే పని చేస్తున్నాం కాబట్టి జీతం ఖచ్చితంగా కావాలి మాకు. జీతం లేకపోతే మేము ఉపాసం ఉండి మీకెందుకు పని చేయాలి? మా పిల్లలు ఎటుపోవాలి, మేమెటుకోవాలి? సరే నువ్వంటూ ఉపాసం వచ్చేస్తావు, ఇంటికాడ భార్య పిల్లల పరిస్థితి ఏం కావాలి? దీని మీద మనమంతా చర్చ జరపాలి. మీరు ఈ చర్చ జరిపి సక్సెస్ చేసి రాబోయే రోజులలో నిజామాబాద్ గట్టిగా వినిపించాలి హైదరాబాద్లో అని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నిజామాబాద్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.